చట్ట వ్యతిరేకంగా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన హాస్పిటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. అమాయకులను మోసం చేస్తే సహించేది లేదన్నారు. కిడ్నీ రాకెట్ పై ఎంక్వైరీకి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశామన్నారు. ఇక గ్రామ సభల రూపంలో ప్రజల వద్దకే పాలనను తీసుకొచ్చామన్నారు. అధికారులే ప్రజల వద్దకు వెళ్లి దరఖాస్తులు తీసుకుంటున్నారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు. ఎవరు ఆందోళన చెందవద్దన్నారు మంత్రి దామోదర. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో 100 పడకల హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి దామోదర. సీరియస్గా యాక్ట్ చేస్తుంది. ఎవరిని ఉపేక్షించేది లేదు. ఇక్కడ మాఫియా తయారైంది. దీన్ని ఛేదిస్తాము. ఎవరైతే ఈ వెనుకలో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ హాస్పిటల్కి క్లోజ్ చేస్తుంది. తెలంగాణలో ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. గ్రామ సభలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 4 సంక్షేమ పథకాలు ఏ గ్రామంలో 30,000 దరఖాస్తులు ఇవ్వలేకపోయినా గ్రామ సభల దరఖాస్తులు ఇవ్వచ్చు, సంబంధిత మండల అధికారులకు ఇవ్వచ్చు, ఎలిజిబిలిటీ అర్హత వర్గాలకు పార్టీలకు అతీతంగా ఎవరికైతే అర్హత ఉన్నదో రేషన్ కార్డు కానీ రిలే కానీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసానే కానీ ప్రతి దానిపైన ప్రభుత్వం సమతుల్యాన్ని పాటిస్తూ పారదర్శకతను పాటిస్తూ అందరికీ న్యాయం చేసే దిశగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ముఖ్యంగా ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ సభలకు ఎప్పుడైనా